ఆకులతో చేసింది రామచిలుక 30 రూపీస్ ఈచ్. ఇక్కడ పెళ్లి కూతురికి జడ 600 120 రూపీస్ కేజీ లెక్క అమ్మినా కానీ వాళ్ళకి గిట్టుబాటు అవుతుంది అంట పాపం. చాందిని 30 రూపీస్ కేజీ. సో ఈ డికాషన్ ఫ్లవర్ అంట 60 రూపాయలకి ఇలా బుల్లెట్. బాహుబలి పూలు 120 రూపీస్ కేజీ. ఇది ఐశ్వర్య ఫ్లవర్ అంట 8 మూరలు ఉంటాయంట 100 రూపీస్. ఇది ఎట్లా 10 రూపాయలు పడుతుంది. 10 రూపాయలు మస్తుంది. ఈ 2 బ్యాగులు అమ్మితే 500 కూడా వస్తట్లేవు నీకు. రాత్రి 2 గంటలకు వచ్చినావు. అయ్యో 10 రూపాయలు అన్న కూడా తీసుకుంటలే. ఇవన్నీ నీవేనా? 2 బ్యాగులు నీవేనా? ఏది తీసుకున్నా 100. ఇది ఏది తీసుకున్నా 100 రూపీస్ అంటది. ఎన్ని ఉంటాయి? 50 పీసులు ఉంటాయి. 50 పీసులు 250 కట్ట. ఇవి పెట్టిన ఆకులు ఆకు 5 రూపాయలు ఒక ఆకు ఉంటుంది. నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ సందీప్. అందరికీ గుడ్ మార్నింగ్. సో ఈరోజు మన హైదరాబాద్లోనే అతిపెద్ద ఫ్లవర్ మార్కెట్ అయితే ఎక్స్ప్లోర్ చేయబోతున్నా. సో ప్రజెంట్ నేను ఇప్పుడు గుడి మల్కాపూర్ ఫ్లవర్ మార్కెట్ అవుట్ సైడ్ అయితే ఉన్నా. సో ఈ ఫ్లవర్ మార్కెట్లో ఎన్ని రకాల ఫ్లవర్స్ దొరుకుతాయి అండ్ ఈరోజు మార్కెట్లో ఏమేమి ప్రైజెస్ ఉన్నాయి, మార్కెట్ గురించి డీటెయిల్ అయితే తెలుసుకుందాం. సో మార్కెట్ టైమింగ్స్ వచ్చేసి ఎర్లీ మార్నింగ్ 3 అయితే స్టార్ట్ అవుతుంది. సో ఈవినింగ్ వరకు అనేది జరుగుతుంది మార్కెట్. సో ఈ మార్కెట్ అనేది 365 డేస్ ఓపెన్ ఉంటుంది, అసలు క్లోజ్ ఉండదు. సో మనం మార్కెట్ స్టార్టింగ్లో ఉన్నాం చూడండి, వ్యవసాయ మార్కెట్ కమిటీ గుడి మల్కాపూర్. అండ్ లోపలికి పోదాం. సో మార్కెట్ ఎట్లుంటుందో చూద్దాం. సో ఎర్లీ మార్నింగ్ వస్తే మనము రైతుల దగ్గర తక్కువ రేట్లకైతే తీసుకోవచ్చు. సో మార్నింగ్ 3 నుంచి 9, 8:30 వరకు రైతులు అయితే ఉంటారు. సో రైతులు వెళ్ళిపోయిన తర్వాత రీటైల్ అమ్ముకునే వాళ్ళు ఉంటారు. సో మీకు ఎక్కువ ఫ్లవర్స్ కావాలనుకుంటే ఎర్లీ మార్నింగ్ వస్తే మీకు రైతుల చేయాలి తక్కువ రేట్ అయితే దొరుకుతాయి. చూసుకోవచ్చు స్టార్టింగ్ ఎంట్రన్స్లోనే. సో డెకరేషన్కి సంబంధించినవి ఉన్నారు. ఇది ఏందో కనుక్కుందాం. ఇది ఏందన్నా? అస్పరా. సో ఈ డెకరేషన్ యూజ్ చేస్తారు కదా, ఇది ఎట్లా అమ్ముతున్నా? 15 రూపాయలు 20 రూపాయలు కట్టలా? 15 రూపాయలు 20 రూపాయలు ఒక్క కట్టనా? ఎన్ని? ఒకటి. ఒకసారి చూపెట్టే ఎంత పెద్ద ఉంది. రైట్, ఇక్కడ చూసుకోవచ్చు ఎంత పెద్ద ఉంది చూడండి. ఈ ఒక్క కట్ట సో 10 నుంచి 20 రూపాయల వరకు అయితే. మీరు రైతులా? ఎడికైనా వచ్చిరా? చేవలకైనా వచ్చి. ఓకే, ఏ టైంకి వస్తారా మార్కెట్? మా ప్లేన్ వస్తాం 2 అవుతుంది 3 అవుతుంది. 2-3 గంటలకైతే వస్తారా? ఓకే. ఇప్పుడు అండ్ ఈడ కూడా ఉంది ఇగో. సో ఇదేంది? కామినియా? రైట్. ఇదేం రేట్ పోతుందన్న? ఇది 15 రూపాయలు పోతుందన్న. 15 రూపాయలు కట్టనా? ఓకే. మీరు ఎక్కడి నుంచి వచ్చారా? మేము చేవాల నుంచి అన్న. మీరు కూడా చేయలేనా? ఓకేనా, రైట్. ఇది డెకరేషన్కే కదా? రైట్, ఇది కూడా డెకరేషన్ యూజ్ చేస్తారంట. ఒకటి 20 రూపాయలు, 20 రూపాయల 15 రూపాయలు. రైట్ 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 చూసుకోవచ్చు. ఇది అస్పర్ ఇందాక చూసినాం కదా. ఇది మొత్తం డెకరేషన్కి అది యూజ్ చేస్తారు. ఇంకా మొత్తం ఫ్లవర్ డెకరేషను అండ్ పూల్ మొత్తం ఎన్ని రకాలు ఉంటాయి ఏందనే చూద్దాం. ఎట్లానా బాక్స్ ఇది? 30 రూపీస్ అన్న. ఈ బాక్సా ఎట్లా? బాక్స్ ఈ స్పీచ్ పీస్ 30. ఈ బాక్స్ 1200. ఓకే. ఎక్కడ నుంచి తీసుకొచ్చిరా? చెవెల్లా గుండాల. మీరు రైతులేనా? రైతులు. ఏం పేరు అంటారా నీ ఫ్లవర్స్ని? జర్బరా. రైట్ రైట్ చూసుకోవచ్చు. ఇది జర్బరా ఫ్లవర్ అంట. ఒక బాక్స్ 1200 అంట. దీంట్లో మొత్తం 40 ఉంటాయంట. సో రైట్ చూసుకోవచ్చు 400 ఫ్లవర్స్. సో సింగిల్ ఫ్లవర్ కౌంట్ చేసుకున్న 400 ఫ్లవర్స్ ఉంటాయి. ఇంకా చూద్దాం ఇంకా ఎన్ని రకాల ఫ్లవర్స్ ఉన్నాయని. వీళ్ళందరూ డైరెక్ట్ రైతులే అంట, రోడ్ మీద పెట్టేసి అయితే అమ్ముతున్నారు. ఇంకా షాపులు కూడా ఉంటాయి, పోయి చూద్దాం. సో వీళ్ళందరూ మల్లెపూలు కమకమరాలు అయితే వీళ్ళు అల్లేనే అమ్ముతున్నారు చూడండి. ఎట్లా అమ్ముతున్నారా అండి మూర? 20 రూపాయలు మూరని. ఏది తీసుకుని 20 రూపాయలా? రైట్, చూసుకోవచ్చు. అన్ని మల్లెపూలు ఉన్నాయి, కమకమరాలు ఉన్నాయి, చామంతులు ఉన్నాయి. ఏది తీసుకుని 20 రూపాయలు మూరని అంట. చూసుకోవచ్చు వీళ్ళు రోడ్ బయట ఇట్లా పెట్టి అయితే అమ్ముతున్నారు అందరూ. అండ్ పార్కింగ్ చూసుకోవచ్చు, చాలా పెద్ద మార్కెట్ ఇది. రైట్ చూసుకోవచ్చు. ఇది మన హైదరాబాద్లో 2 మార్కెట్లు ఉంటాయి, ఫ్లవర్ మార్కెట్. ఒకటి ఓల్డ్ మార్కెట్, ఇది న్యూ మార్కెట్. ఒకటి కోటి దగ్గర ఉంటుంది ఓల్డ్ మార్కెట్. బంతిపూలు అమ్ముతున్నారు చూడండి మొత్తం స్టార్టింగ్లోనే, మార్కెట్ స్టార్టింగ్లోనే. ఏం రేట్ పోయినాయి బంతిపూలు? 30 రూపాయలు 20 రూపాయలు. 30 రూపాయలు 20 రూపాయలా? పొద్దున్న నుంచి ఏ రేట్ అమ్ముతున్నాయి? ఏ రేటు? బంతిపూలు తీసుకోవచ్చు. ఆరెంజ్ కలర్ 30 రూపీస్ కేజీ అంట. ఏం రేట్ అన్న రోజు? 40-50 రూపాయలు అన్న. రోజేనా ఇది? ఇంకేమన్నా వేరే రకం? రోజు సెంటు గులాబ్ అంటారు. ఏమంటారు? సెంటు గులాబ్ అంటారు. ఓకే. ఎక్కడ నుంచి తెచ్చిరానా? మాది చెవలనా. చెవెల. ఎక్కువ మీ చెవెల వాళ్ళు ఉన్నారు ఇక్కడ కదా? చాలా ఉన్నారు. ఏ టైంకి వచ్చిరానా మార్కెట్? 5 మార్నింగ్ 5కి వచ్చిరా. పొద్దున్న నుంచి ఇదే రేట్ అమ్ముతుందా? మళ్ళీ అడ్డేట్ అయితే ఇదే రేట్. తక్కువ రేటా ఎక్కువ రేటా మరి? ఇది నార్మల్ రేటేనా? రైట్. ఇది సెంటు గులాబ్ అంట. చూసుకోవచ్చు మొత్తం 3 బ్యాగులు మీవేనా? రైట్ చూసుకోవచ్చు. మొత్తం అయితే ఇట్లా రైతులు సో బ్యాగ్లో అలా తెచ్చి అయితే అమ్ముతున్నారు. ఈ రీటైల్ బిజినెస్ చేసే వాళ్ళు అయితే తీసుకుపోతారు. రైట్. ఇవి 30 రూపీస్ అంట. ఇవి ఎల్లో ఎట్లయినా బంతి? ఎల్లో ఇవాళ 30 రూపాయలా? ఆరెంజ్ అయితే ఈ సైజ్ అయితే 20 రూపాయలు. చిన్న అయితే 20, పెద్ద అయితే 40, 30 అయితే అమ్ముతున్నారు. మీరు ఎక్కడికి తెచ్చిరానా?
మా రైతులం మేము అదే ఎక్కడి నుంచి వచ్చారు? శంషాబాద్. శంషాబాదా? ఇంకా చూద్దాం ఇంకా ఎన్ని రకాలు ఉన్నాయి. వీళ్ళందరూ రైతులు అని చూస్తారు. ఇట్లా బిజినెస్ అయితేనే ఉంటుంది చూడండి. బిజినెస్ అయితేనే ఉంటుంది. ఇంకా లోపలికి పోదాం. లోపల కూడా ఇంకెన్ని రకాలు ఉన్నాయి చూద్దాం. వీళ్ళందరూ రీటైల్ చేస్తూనే ఉంటారు. చూసుకోవచ్చు. ఈ వైట్ కలర్ ఉన్నాయి, వైట్గా ఉన్నాయి. ఇవి ఏం రకమే పూలు? ఏం రకం పూలు ఇవి? వైట్ చందమామ. వైట్ చందమామ. వైట్ చందమామ ఎక్కడి నుంచి తెచ్చిర్రు? శంషాబాద్. శంషాబాదా? ఏం రేట్ అమ్మినావు మరి? 130 రూపాయలు కిలో. 130 రూపాయలు కిలో. ఓకే. ఇవి కూడా అవేనా? ఇవి చందమామ అంట. చూసుకోవచ్చు. వైట్ కలర్లో ఉన్నాయి, బాగున్నాయి ఫ్లవర్స్, చాలా ఫ్రెష్గా ఉన్నాయి చూడండి. చందమామ. సో 130 రూపాయల కిలోలకైతే అమ్ముతున్నారు. ఇది ఏం పేరన్నా ఈ పూల పేరు? చామంతి ఎల్లో. చామంతియా? ఏం రేట్ అమ్మినావు? ఎంత 70, 100 చెప్తున్నాం కానీ 70కి 100 చెప్పి 70 అయితే 70, 60. రోజు ఇదే రేట్ అమ్ముతున్నాయా? రోజు ఏం లేదు, రోజు హెచ్చు తగ్గులు ఉంటాయి కదా. ఈ రోజు తక్కువ మీనా ఎక్కువ మీనా? మరి ఈ రోజు తక్కువనా? నిన్న మొన్నటి కంటే తక్కువ. తక్కువనేనా? ఎక్కడి నుంచి తెచ్చినావన్నా? మహేశ్వరం. మహేశ్వరమా? ఏ ఊరు మహేశ్వరంలో? మహేశ్వరం పెండ్యాల్ మాది, పెండ్యాల్ విలేజ్. ఓకే ఓకే. ఏడు కూడా ఎల్లో ఉంది. ఇదేం ఎల్లో అన్న? సెంటు ఇది. సెంటు ఎల్లోనా? ఇవేం రేట్ అమ్మినా? 80, 90. 80, 90 అమ్మినా? ఓకే రేట్. అంటే ఈ ఫ్లవర్స్ అన్ని చూడడానికి ఒక తీరే ఉన్నాయి. అండ్ ఇక్కడ మల్లెపూలు అమ్ముతున్నారు. అన్న ఏం రేట్ ఉంది అన్న మల్లె? 100 రూపాయలు కిలోనా? కిలో కాదు, పావు కిలో 100. పావు కిలో ఉందా? ఒక 400 కేజీయా? ఎట్లా? 400 కేజీ. 400 కేజీ. ఎక్కడి నుంచి వస్తాయా అనేవి? కర్నూలుకి వస్తాయా? రైట్. చూసుకోవచ్చు. ఇది షాప్. సో వీళ్ళు షాప్ కింద అయితే అమ్ముతున్నారు. రైట్. ఓకేనా? ఓకే. రైట్. ఇవి అల్లేనే అమ్ముతున్నారు చూడండి. అంటే ఎట్లా మూరవి అల్లేనాయి? మూరలు 80 మూరలు 20 రూపాయలు. 20 రూపాయలు మూరేనా? ఎక్కడి నుంచి వచ్చినాయన్నా? ఎక్కడి నుంచి వచ్చినాయి? కానాపూర్. రైతులు ఒక్కడి నుంచి పంపిస్తారా మీ డైరెక్ట్? ఓకే రైట్. అల్లినాయి కూడా మూరలు అయితే అమ్ముతున్నారు చూడండి, మల్లెపూలు. ఈ బాక్సులు కుళ్ళనేమో 400 ఎక్క అమ్ముతున్నారు చూడండి మల్లెపూలు. ఇవన్నీ షాపులు. సో ఈ షాపుల దగ్గర అయితే రైతులు తెచ్చి అమ్ముతారు. ఇలా షాప్ల నెంబర్లు ఉన్నాయి చూడండి. ఇది 21 షాప్ నెంబర్. మొత్తం ఇంకా లోపల కూడా ఉంటాయి షాపులు, పోయి చూద్దాం. పూలు వైట్, ఇది చందమామ అనుకోండి, ఇందాక చూసినాం కదా. ఇక్కడ కంకుమరాలు ఉన్నాయి. అన్న ఎట్లా అమ్ముతున్నా? 200 కేజీయా? రైట్. ఇవి అల్లినాయి 80 రూపాయలు మూరేనా? ఓకే. రైట్. ఇది ఒక్కటి 80 రూపీస్ అండి. ఇలా మూరలు లెక్కన ఎట్లానేవి? 3 మూరలు ఉంటాయి. రైట్. 3 మూరలు ఉంటాయి అంటే 80 రూపీస్ అంటే అల్లినాయి. ఇవి అయితే ఏమో 200 కిలో, 200 రూపీస్ కేజీ. ఓకే. రెడ్ వైట్ కలర్ ఉన్నాయి చూడండి. ఇక్కడ రెడ్ కలర్లో ఉన్నాయి. ఏం రేట్ అమ్మినవి? 180. 180. ఏం రకం అది పువ్వు? మల్బర్ అంటారా? రైట్. ఇది మల్బర్ అంట. సో చిన్నగా ఉంది, రెడ్ కలర్లో ఉంది. ఇది 100 రూపీస్ కేజీ లెక్క అయితే అమ్మిరంట చూడండి. ఇది ఏం రకం అన్న పువ్వులు? ఇవి హాస్టలా? ఏం రేట్ అమ్మినావు? 120 రూపీస్ కేజీ. ఇవి హాస్టల్ అంట. సో 120 రూపీస్ కేజీ. చూసుకోవచ్చు. కొంచెం పింక్ కలర్లో ఉన్నాయి. అప్పుడు మాకు వీలు ఉండదు బ్రో. రైట్. చూసుకోవచ్చు. హాస్టల్ అంట. సో ఇలా బ్లూ కలర్లో ఉంది. సేమ్ ఇదే ఫ్లవర్లో ఇది బ్లూ కలర్ ఉంది. ఇది ఏం రేట్ అమ్మినావునా? ఇది 120. 120. ఇది కూడా హాస్టల్. ఈ బ్లూ కలర్ బ్లూ హాస్టల్. ఇదేం రేట్ అమ్మినావు? ఇది 120. 120. అది ఆరు పింక్ది 100. అది 100. రైట్. ఇది 20 రూపాయలు ఎక్కువ కాస్ట్. చూసుకోవచ్చు. ఇది 100 రూపాయలు అంట, ఇది 120 రూపాయలు అంట. రైట్. ఇది ఏంది? చామంతియా? ఇది ఎట్లా అమ్మినావు? 80 రూపాయలు. 80 రూపాయలు కేజీ చామంతి. రైట్. చూసుకోవచ్చు. ఇది పూలదండలో యూజ్ చేస్తారు. ఆక ఏం ఆకు అంటారు దాన్ని? 30 రూపాయలు. 30 రూపాయలు. 30 రూపాయలు కేజీ. ఇది దండలలో యూజ్ చేస్తారు. దండలు. ఏం ఆకు అంటారా దీన్ని? ఇది ఆకు చెప్పింది. ఓన్లీ ఆకు అంటారా? రైట్. దీన్ని ఓన్లీ ఆకు అంటారంట. 30 రూపీస్ కేజీ లెక్క. ఏం రేట్ అమ్మినావు అన్న? 80 రూపాయలు. 80 రూపాయల కేజీ. 100 రూపీసా? కేజీ 100. రైట్. లిల్లీ ఫ్లవర్ చూసుకోవచ్చు. కేజీ 100 రూపీస్ అంట. ఇక్కడ కూడా ఇవేం రకమే పూలు? చాందిని పూలు. అవి చాందినియా? ఎట్లా అమ్మినావు? ఇవి 30 రూపాయల కిలో వేస్తున్నాం. 30 రూపాయల కిలోలకైతే అమ్మినావు. రైట్. ఇవి చాందిని ఫ్లవర్స్ అంట. చూసుకోవచ్చు. వైట్ ఉంది, లోపల ఎల్లో కలర్ ఉంది చూడండి. చాందిని 30 రూపీస్ కేజీ.
రైట్ చూడొచ్చు ఇగో గిరాక్ అనేది మస్తు మంది గిరాక్ చూసుకోవచ్చు మొత్తం గిరాక్ ఇది ఫుల్ గిరాక్ టైం ఇది సో 5 to 6 ఈ 1 hour ఫుల్ బిజీ ఉంటుంది మార్కెట్ చూడండి ఇగో ఒక 1 hour అయితే ఫుల్ బిజీ ఉంటుంది మార్కెట్ చూడండి మొత్తం ఇవన్నీ షాపులు సో అక్కడ నుంచి స్టార్ట్ చేస్తే ఇవన్నీ షాపులే సో ఈ షాపుల దగ్గర అయితే వచ్చి రైతులు అయితే అమ్ముతుంటారు సో రైతు డెకరేషన్కి సంబంధించిన అయితే ఇంకా ఉన్నాయి చిలుకలు రామచిలుకలు ఎట్లానే ఇవి 30 రూపాయలు 30 రూపాయలకు ఒక చిలుకనా ఒకటి 30 రూపాయలు ఇవేంటివి కమల్ పూల్ 30 రూపాయలు పడుతుంది 30 రూపాయల రైట్ ఇంకేమేమి ఉన్నాయన్నా మీ దగ్గర డెకరేషన్ సంబంధించిన మొత్తం ఉన్నాయి ఆకులు ఉన్నాయి ఓకే ఈ ఫ్లవర్ ఉంది కదా గన్నేరు ఉన్నాయి ఈ ఫ్లవర్ బ్యాచెస్ ఉన్నాయి దాన్ని ఏమంటారు బ్యాచెస్ బ్యాచెస్ అంటారా ఓకే ఇది అరటాకులతో చేస్తుంది ఇది కొబ్బరి ఆకులతో చేస్తారు 5 రూపాయలు ఒకటి పడుతుంది ఒకటి 5 రూపాయలు ఓకే రైట్ అన్న థ్యాంక్ యూ సో రామచిలుకలు అంటే చూసుకోవచ్చు సో రామచిలుకలు చూడండి సో ఈచ్ వన్ ఒకటి 30 రూపీస్ అంట చూడండి సో కొబ్బరి ఆకులతో చేసింది రామచిలుక 30 రూపీస్ ఈచ్ వన్ లోటస్ ఫ్లవర్ సో ఈచ్ వన్ 25 రూపీస్ అంటే చూసుకోవచ్చు సో ఇవి వాటర్లలో వండుతాయి కదా అవి వాటర్లలో ఎక్కడి నుంచి వచ్చినాయి అనేవి బెంగళూరు నుంచి వచ్చినాయా ఇది బెంగళూరు నుంచి వచ్చింది దీని ఇది దానాకే కదా ఇది ఆకు దీనిదే కదా ఇది ఆకులు ఇది అదే కమలాకు కమలాకు ఇది కూడా ఈ ఆకులు కూడా కొనుక్కుంటారా ఒకటి కూడా 20 రూపాయలు ఒకటే అమ్ముతారు ఒక ఆకు 20 రూపాయలు రైట్ రైట్ దీనికి సంబంధించిన తిండి ఉంటుంది ఆకు ఇది కూడా 20 రూపాయలకి ఒక ఆకు అయితే అమ్ముతున్నది చూడండి ఇది ఏం రేట్ అయినా పూలు ఇవి 120 ఏం పేరు ఈ పూల పేరు బాహుబలి ఓ పూల పేరు కూడా బాహుబలి పెట్టారా ఏడికైనా వచ్చినా ఇవి బెంగళూరా రైట్ ఇవి బాహుబలి పూలు అంటే చూసుకోవచ్చు బెంగళూరుకైనా వచ్చినాయంట ఏం రేట్ అనేది 120 రూపీస్ కేజీ అంటే చూసుకోవచ్చు బాహుబలి పూలు 120 రూపీస్ కేజీ ఇవి ఆల్ మిక్స్ అనేవి అన్న ఇవి ఎట్లా మిక్సా ఇవి ఎట్లా అమ్ముతున్నావు ఇవి ఆల్ మిక్స్ ఉన్నాయి 120 రూపీస్ కేజీ ఎలా ఉన్నాయి చూడండి వీడైతే రోజు అయితే అయిపోయింది తీసుకుంటున్నారు రైట్ ఏం రేట్ లేక అమ్మినవే 60 రూపాయలు కేజీయా ఇవి ఏమంటారు దీన్ని రోజా ఏమంటారు బుల్లెట్ బుల్లెట్ అంటే చూసుకోవచ్చు బుల్లెట్ 60 రూపాయలు కిలోనంట 60ఏనా 60 రూపాయలు కిలో బుల్లెట్ చూసుకోవచ్చు బుల్లెట్ రోజ్ ఏడికైనా తెచ్చినవే మహేశ్వరమా రైట్ బుల్లెట్ పూల పేర్లు అయితే వెరైటీగా ఉన్నాయి బాహుబలి పూలు అంట బుల్లెట్ పూలు అంట మల్బార్ మా పేర్లు కూడా నాకు పలకనికి వస్తలేదు చూసుకోవచ్చు సో ఇక్కడ మల్లెపూలు కూడా అనుకున్నాను ఇవి ఎట్లా లిల్లీ 80 రూపాయలు కేజీ ఇట్లా బయటికైనా వచ్చినా లోకల్ మళ్ళా బయటికేనా లిల్లీ అంట చూసుకోవచ్చు ఇదంతా వైట్ చందమామ పేపర్ వైట్ ఇది పేపర్ వైట్ దీని పేపర్ వైట్ అంటే ఎట్లా మీరు పేపర్ ఎట్లా పోయింది పేపర్ వైట్ 100 రూపీస్ కేజీ రైట్ పేపర్ రేట్ 100 రూపీస్ కేజీ అంటే రేట్ వీళ్ళందరూ రైతులే బస్తాలు అయితే పెట్టి అమ్ముకుంటున్నారు చూడండి ఇవన్నీ సేల్ కానట్టున్నాయి ఇంకా చూసుకోవచ్చు సో ఇట్లా బ్యాగులలో మొత్తం రైతులు అయితే తీసుకొస్తారు మాట్లాడదాం రైతులతో కూడా మాట్లాడదాం ఏడికైనా వచ్చినావే అమడాపూరా ఏమేమి తెచ్చినావు చామంతి పూలా అమ్మినావా మరి ఏం రేట్ అమ్మినావు 120 కిలో ఎక్కువనా తక్కువనా మరి 120 అంటే తక్కువనేనా రోజు ఏం రేట్ అమ్మినాయి ఈసారి రేటే తక్కువనే మొత్తం ఈసారి రేటే తక్కువనా ఎన్ని ఎకరాలు పెట్టినవే హాఫ్ ఎకరా అర్ధ ఎకరా పెట్టినావా మరి వెళ్తున్నాయా పెట్టుబడులు వెళ్తున్నాయా వెళ్తలేవా మందులకే అవుతున్నాయి ఖర్చు అవుతున్నాయి మందుల రేట్లు మందుల రేట్లు పెరిగినాయి పురుగు పడుతుంది ఐటికి బాగా మంచిగా చాలా వస్తుంది ట్రిప్స్ ఇది ఎన్ని నెలల పంటనే 4 నెలలు 5 నెలలు అవుతుంది మొత్తం 5 నెలలు మొక్క పెట్టిన కాడికైనా పూరానికి 5 నెలలు పడుతుంది మొలకనే 2 రూపాయలు కొంటున్నాం మొలకలు మరి ఒక్క మొలక 20 రూపాయల 2 రూపాయల అంటే మస్తు పైసలు అవుతాయి కదా రైతులకు నష్టం కాదు చూసుకోవచ్చు ఈ చెట్టుది మొక్కనే 2 రూపాయలు లెక్క వీళ్ళు రైతులు కొనుక్కొస్తారంట చూసుకోవచ్చు సో 120 రూపీస్ కేజీ అమ్మినా కానీ మీకు గిట్టుబాటు అయితే లేదు నర్సరీలో లాభపడుతుంది 2 రూపాయల మొలక వింటున్నాం మరి పెట్టుబడులు కూలు 10-15 వేలు అయితే ఆ మొక్కలకే నువ్వు 8,000 మొలకొంటే 1000 మొలకొంటే 2,000 వచ్చాయి కదా ఒక 6-7 మొలక వేసిన మనకు అంతే ఇప్పుడు 10,000 మొలక పెట్టినాం 20,000 మొలక 15,000 ఖర్చు వచ్చింది మొక్కలకి 20,000 అనుకో 20,000 పెట్టినాం మొక్కలకి
ఇది ఎన్నో కటింగ్ మరి దగ్గర పడ్డాయా ఉన్నాయా పూలు? అయిపోయింది. అయిపోయినాయి. మూడు కటింగ్లు వస్తాయి. లాస్ట్ టైం కదా, 3 కటింగ్లు వస్తా 3 4 మరి వెళ్ళిపోయినాయి నేను పెట్టిన ఖర్చు వెళ్ళలే. ఈ రేట్ల కేడు వస్తాయి. అయ్యో లాస్ అయిపోయినావు పంట. రైట్ చూసుకోవచ్చు 120 రూపీస్ కేజీ లెక్క అమ్మినా కానీ వాళ్ళకి గిట్టుబాటు అవుతుంది అంట పాపం. చూసుకోవచ్చు అదే 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 ఈడ కూడా ఉన్నాయి. ఏం రేట్ అమ్మినవే? 100 రూపాయలు ఇచ్చినాం. ఏం పులుగులు? బుల్లెట్ పులులా? ఓకే ఎక్కడ నుంచి తెచ్చినావు? శంషాబాదా. ఓకే ఎన్ని ఎకరాలు పెట్టినావు పంట? ఇది 2 ఎకరాలు. 2 ఎకరాలా? మరి గిట్టుబాటు అవుతుందా? మరి పెట్టిన ఖర్చు వెళ్తుందా? వెళ్తుందా అంటే ఒక్కొక్కసారి వెళ్తే ఒక్కొక్కసారి వెళ్ళదు. అదే అదే బుల్లెట్ అంటారు దీన్ని, బుల్లెట్ ఫ్లవర్ అంటే చూసుకోవచ్చు. రైట్ చూసుకోవచ్చు ఇదంతా మార్కెట్ వ్యూ చూడండి ఎంత పెద్దగా ఉందో చూడండి. ఎంత లైట్ ఓపెన్ అయిపోయింది ఇప్పుడు మంచిగా అయితే కనబడుతుంది. సో నేను వచ్చినప్పుడు చిమ్మ చిక్కటి ఉండే అన్న ఏం రేటా నాకులు? 60 రూపీస్ ఈచ్ పీస్. రైట్ ఇది ఒకటి 60 రూపీస్ అంట. ఇది మనం దూరణానికి కట్టుకోవచ్చు, డోర్కి చూసుకోవచ్చు. ఎన్ని ఉంటాయి అని? ఒకటేనా? 3 వస్తా. 3 వస్తున్నాయి. రైట్ ఒక దాంట్లో 3 వస్తున్నాయి చూడండి. 60 రూపీస్ ఈచ్ అండి. థ్యాంక్ యూ అన్న. రైట్ ఇట్లా మొత్తం వీళ్ళు అల్లుకుంటారు, 1 డే బిఫోర్ అల్లుకొని ఇట్లయితే అమ్ముతారు. ఇవి కూడా పార్సల్ వస్తాయి, కొన్ని దూరంకైనా వస్తాయి ఆకులు చూడండి. ఇక్కడ అల్లినవి పూలు కూడా అమ్ముతున్నారు చూడండి. అల్లిన పూలు ఎట్లానే ఇవి? 100 రూపాయలు. ఇట్లా మూరలా ఇట్లా దండ? 10 మూరలు ఉంటుంది. 10 మూరలు ఉంటాయి 100 రూపాయలు. 100 రూపాయలు 80 రూపీస్. ఓకే ఇంకా మీకు రెగ్యులర్ తీసుకునే వాళ్ళు కూడా తక్కువ ఇస్తారా? వాళ్ళకి తక్కువ, వచ్చిన వాళ్ళు ఇంకా రెగ్యులర్ 10 రూపాయలు ఇటు అటు ఉంటుంది. అటు అవుతుంటుంది మార్కెట్. రైట్ ఇది ఇల్లు కూడా అంతేనా? సేమ్ అన్ని ఏది తీసుకున్నా 80 రూపాయలు 100 రూపాయలు 80 రూపాయలు 70 అంతా ఒక్కొక్కరికి మార్కెట్ని బట్టి గిరాకీని బట్టి 5 రూపాయలు అటు ఇటు అవుతుంటాయి. అది 10 సరే 10 మూరలు ఉంటాయి. రైట్ అచ్చా 12 ఫీట్ చెప్తారా కానీ 10 ఫీట్ అయితే పక్క ఉంటుంది. రైట్ చూసుకోవచ్చు. సో ఇది తీసుకున్న 100 to 60 70 80 అంటే గిరాకీని బట్టి అయితే అమ్ముకుంటారు. రైట్ ఈడ కూడా ఉన్నాయి చూడండి. అల్లినే ఉంటాయి, డైరెక్ట్ మనం అల్లినే కూడా తీసుకోవచ్చు. చూడండి మొత్తం ఈ సెక్షన్ అంతా ఇవి ఈ షాప్లో ఉన్నాయి కదా, మొత్తం బంతిపూల షాపులు ఉన్నాయి చూడండి. ఇక్కడ మొత్తం బంతిపూలే ఉన్నాయి. రైట్ ఇది పింక్ కలర్ ప్లాస్టిక్ ఉంది, తోరణం పింక్ కలర్లో ఉంది. సో ఇట్లా అన్ని డెకరేషన్కి సంబంధించినవి కూడా అమ్ముతారు ఇక్కడ, అవి కూడా ఉంటాయి చూద్దాం. రైట్ చూసుకోవచ్చు మొత్తం బంతిపువ్వు ఉంది చూసుకోవచ్చు. నెంబర్ 1 బంతిపువ్వు మొత్తం ఇట్లా రైతులు బాక్సులలో తీసుకొస్తారు. ఏం రేట్ పోయిందా నా బంతి? ఇది 40 రూపాయలు కిలోనా? ఇది ఆరెంజ్ కూడా అంతేనా? 2 40 రూపాయలు కిలోనంట చూసుకోవచ్చు. మొత్తం చూడండి సూపర్గా ఉన్నాయి. రైట్ ఇక్కడ కొంతమంది ఆంటీ వాళ్ళు అయితే లేడీస్ అయితే ఇట్లా బంతిపూలు అయితే గుచ్చుతున్నారు. అంటే మీకు ఎంత ఇస్తారు అంటే ఇట్లా గుచ్చుతారు? మాకా 10 రూపాయలు కిలోకి, 10 రూపాయలు కిలోకి 10 రూపాయలు ఇస్తారా? ఓకే ఏ టైం నుంచి ఏ టైం వరకు గుచ్చుతారు ఇట్లా? ఏ టైం వరక పొద్దున వస్తే సాయంత్రం వెళ్తాము. పొద్దున వచ్చి సాయంత్రం వరకు ఉంటారు. ఓకే మీరు ఇక్కడ లోకలేనా? లోకలే. ఓకే ఎట్లా అంటే రోజుకి ఎన్ని సంపాదించుకోగలుగుతారు? ఒక 500 200 అట్లా. రైట్ మాల్ను బట్టి కదా గిరాకీ లేకుంటే మీకు కూడా ఇస్తారు. రైట్ చూసుకోవచ్చు. వీళ్ళు రోజుకు 500 నుంచి 600 వరకు అయితే సంపాదిస్తారంట. కిలోకు 10 రూపాయలు లెక్క చూడండి. వీళ్ళు ఎర్లీ మార్నింగ్ వస్తారంటే ఎర్లీ మార్నింగ్ వచ్చి ఈవినింగ్ వరకు అయితే పని చేస్తారంట చూడండి. రైట్ ఆకు కూడా అమ్ముతున్నారు. అన్న ఏం రేటా నాకు? 30 రూపీస్. 30 రూపీస్ కేజీ. ఎక్కడికి తీసుకొచ్చారా? గుంటూరు బాపట్ల. గుంటూరు బాపట్ల. గుంటూరు నుంచి వచ్చినాయా? మీరు రైతుయేనా? అక్కడి నుంచి పంపిస్తారా? ఇక్కడ అమ్ముతాం. షాపా అమ్మే వాళ్ళ? ఓకే 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 రైట్ చూసుకోవచ్చు. ఇది ఆకు, ఇది పూలదండలలో వాడతారు కదా? రైట్ 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 ఇది డికాషన్ అన్న. ఇది ఎట్లా అమ్మినావునా? 150 కేజీయా? సో ఈ డికాషన్ ఫ్లవర్ అంట 150 రూపీస్ పర్ కేజీ. ఇప్పుడు బొకే టైప్ ఉన్నాయి రోజ్ ఫ్లవర్స్ అడుగుదాం. నా ఏం రేట్ అండి ఇవి? ఏం రేట్ అమ్ముతున్నారు? 150 నుంచి 200. 150 నుంచి 200. ఇది బొకే టైపా ఏంటండి? బొకేస్కి పనికి వస్తాయి దండలకి. ఓకే గార్లెన్స్ కడతారు కదా, ఓకే ఓకే దానికి అనమాట. ఓకే రైట్ బొకే యూజ్ చేసుకోవచ్చు, దండలకు కూడా యూజ్ చేసుకోవచ్చు. ఓకే 150 రూపీస్. 150 నుంచి 200 ఉంటుంది. 150 నుంచి 200. ఈరోజు నిన్న అయితే తక్కువ ఉంది. నేను ఇంకా తక్కువ ఉందేనా? ఓకే ఈరోజు అంటే రేపు పెళ్ళిళ్ళు ఉన్నాయనా? రేపు రేట్ ఉంది. ఓకే ఓకే రేపు పెళ్ళిళ్ళు ఉన్నాయని మళ్ళీ రేట్ తగ్గుతుంది. రైట్ చేసుకోవచ్చు. సో ఈచ్ బొకే సో 150 రూపీస్. సో 200 నుంచి 150 మధ్యలో గిరాకీని బట్టి వాళ్ళు సేల్ చేస్తూ ఉంటారు. అంటే ఇప్పుడు ఎండింగ్లో వచ్చాను చూడండి, చూసుకోవచ్చు చాలా పెద్ద మార్కెట్ ఇది. సో 5 నుంచి 7 8 వరకు అయితే ఫుల్ ఉంటుంది మార్కెట్, ఫుల్ గిరాక్ టైం అది. ఈ మధ్య టైంలో 2 గంటలు 3 గంటలు అయితే ఫుల్ నడుస్తుంది మార్కెట్ చూసుకోవచ్చు. మొత్తం
ఫుల్ బిజీగా ఉంది మార్కెట్ అయితే ఇప్పుడు రైట్ చూసుకోవచ్చు. జల్మర్ జల్మర్ జర్మనా జర్మరా జల్మర్ జర్మర్ ఓకే. ఏం రేట్ అమ్మినవే జర్మర్? 10 రూపాయలు. 10 రూపాయల కిలో? 10 రూపాయల కిలో అయితే ఏం గిట్టుబడి అవుతుంది? మరి పోతలేవుగా. పోతలేవా? ఎవరు తీసుకుంటలేరా? ఏడికెందుకు తెచ్చినావు? అక్కడ మా సంతపూర్. ఏ ఊరు? సంతపూర్. సంతపూరా? ఇక్కడ షాద్నగర్ సైడ్ అవుతుంది. కేశంపేట షాద్నగర్ అటు సైడ్ అవుతుంది. 10 రూపాయల కిలో అంటే మరి ఎట్లా కిరాయిలని వెళ్తాయా? చాలా దూరంకైనా వచ్చినావు. 100 కిలోమీటర్లు అవుతుందా? 100 కిలోమీటర్లకైనా వస్తే 10 రూపాయల కిలో లెక్క పోతున్నాయి. 10 రూపాయలు. పొద్దు నుంచి అదే రేట్ అమ్మినావా? రాత్రి 2 గంటలకు వచ్చినావు. అయ్యో 10 రూపాయలు అన్న కూడా తీసుకుంటలే. పోతనే లేవు. ఇవన్నీ నీవేనా? 2 బ్యాగులు నీవేనా? అయ్యో మరి ఎన్ని ఎకరాలు వేసినావే మరి? అద్దెకి వేసినావు. మరి వెళ్ళినాయా పెట్టుబడులు అని వెళ్ళినాయా? వెళ్తున్నాయి ఇప్పుడు 10 రూపాయలు అంటే కూడా ఏం వెళ్తాయిలే. ఇది ఫస్ట్ ఎన్నో కటింగ్? ఇది 2వ కటింగ్. సెకండ్ కటింగ్. ఫస్ట్ కటింగ్ అమ్మినాయా మరి? అవి అట్లే 10 పోతున్నాయి. అవి కూడా 10 అప్పటి నుంచి కూడా. అరే మరి ఎట్లా ఇదే రేట్ ఉంటుందా మరి ఎక్కువ తక్కువ అయితే? తెలియదు ఎట్లా వచ్చేది, ముంగలు వచ్చేది. ఎన్ని ఎకరాల నుంచి చేస్తున్నావు పూల పంట? పూల పంటనా 2 సంవత్సరాల సంది వస్తున్నావు. 2 సంవత్సరాల నుంచి మరి అమ్మినావా? 2 సంవత్సరాల నుంచి అయినా పూల మీద? ఒకటేనా? ఇవి పెడతాం. అన్ని రకాలు పెడుతుంటావు. కూరగాయలు కూడా పెడుతుంటావా? కూరగాయలు కూడా రైట్ చూసుకోవచ్చు. ఇది జర్మర్. సో జర్మర్ అంటే ఫ్లవర్ పేరు. 10 రూపీస్ కేజీ అని ఎవరు కొనుక్కుంటున్నారంట పాపం. చాలా 100 కిలోమీటర్స్ దూరం నుంచి వచ్చిందంట. 10 రూపాయలన్నా ఎవరు తీసుకుంటున్నారంట పాపం. ఇవేం రకమే? చాందిని. ఇవి చాందినియా? రైట్. ఇవి ఎట్లా అమ్మిను? ఇవి పోయేటప్పుడు పోతాయి 20 రూపాయలు, 15 రూపాయలు. ఇప్పుడు 15-20 నడుస్తున్నాయా? అమ్మినా మరి పొద్దున్న నుంచి ఏమన్నా? ఇప్పుడే వచ్చినావు. ఏ ఊరికైనా వచ్చినావు? శంషాబాద్ ముచ్చింతలకైనా వచ్చినావు. నువ్వెన్ని ఎకరాలు వేసినావు పంట? నేను అద్దెకి వేసినావా? మరి ఇంత తక్కువ రేట్ అంటే ఏమొస్తాయి మరి మీకు? కూలన్నీ వెళ్తాయా? ఏం చేస్తాం మరి. కూలు వెళ్తలేవు, కిరాయిలు వెళ్తలేవు పాపం. పోతాయని వేస్తారు కానీ ఆశతోటి ఏమైతే వస్తలేవు పాపం మీకు. తెంపిన కూలీలు వస్తలే. కూలీలు మీరే తెంపుకురా? నలుగురు కూలీలు తెంపాలి. 4 కూరల్లో పెట్టినావు. 450 రూపాయలు ఇవ్వాలి మనిషికి. బాబా మరి వాళ్ళ పైసలు కూడా వెళ్ళటట్లేవు కానీ పాపం. ఇవన్నీ అమ్మితే నీకు 500 కూడా వచ్చేటట్లేవుగా. ఈ 2 బ్యాగులు అమ్మితే 500 కూడా వచ్చేటట్లేవు నీకు. రైట్ చూసుకోవచ్చు. 15 రూపీస్ 20 రూపీస్ పర్ కేజీ అన్నా కానీ ఇది వెయిట్ కూడా ఎక్కువ రావు కదా. ఈ పూలు వెయిట్ రావు, మళ్ళీ అలికి ఉంటాయి. ఇది ఎన్ని కిలోలు వస్తుంది వచ్చే బ్యాగు? ఒక 30-40 కిలోలు వస్తాయి. 35 నుంచి 40 కిలోలు వస్తాయంట పాపం. చూడు ముందు సేల్ చేయాలి. వాళ్ళు సేల్ చేస్తేనే మన తెచ్చిన కూలన్నీ వెళ్తాయి, వాళ్ళ కిరాయిలన్నీ వెళ్తాయి పాపం. ఇగో రైతుల కష్టాలు ఇట్లుంటాయి చూడండి పాపం. చిన్నగా ఉన్నాయి. ఇది ఎట్లా అడుగుదాం? ఎట్లా కిలో మీరు? ఈ కారం మంది ఏం రేటా మీరు? 15-20 రూపాయల కిలోనా? ఎన్ని కిలోలు తెచ్చినవి? ఈ సంచి మొత్తం నీదేనా? ఏ ఊరికైనా వచ్చినావు? ఎట్లా మరి 15-20 అంటే వెళ్తాయనే మన ఖర్చు? మరి కిరాయిలు ఎంత ఖర్చు మీరు ఇక్కడికి రానికే? 200-300. అరే మరి 15-20 రూపాయలు అంటే నీకు 500-600 వస్తాయి కదా. మళ్ళీ కూలి తీయాలి. కూలీలు అయితే కూలీలకు 800. ఇద్దరు తెంపిరా? ఇది ఇద్దరు తెంపితే 800 వాళ్ళకే 200 కిరాయి 1000 రూపాయలు అయినా ఖర్చు అయింది కదా మనకి. సంచం ఏం చేస్తాం సార్? ఉంటాయి రైతుల కష్టాలు. ఇది ఎట్లా 10 రూపాయలు కూడా ఆడతారు. 10 రూపాయలు కూడా ఇగో మస్తుంది. ఇగో జబర్దస్త్ మంచిగా ఫ్రెష్ బాగున్నాయి. 10 రూపాయలు అన్నా తీసుకుంటున్నారు. నువ్వేడికైనా వచ్చినవి? నువ్వు ఎన్ని ఎకరాలు పెట్టినావు ఈ పంట? మరి ఎకరా పెట్టినావు. ఎకరా పెడితే 10 రూపాయలు అంటే మరి ఏం వెళ్తాయి? ఏం వెళ్తారు? మందులు, కూళ్ళు, నీళ్ళు కట్టడు కింద పోసిపోతున్నావు. ఎన్ని నెలల పంట ఇది? 4 నెలలకు వస్తుంది. 4 నెలల పంటనా? మొక్కలు కొనుక్కొస్తారా? ఇట్నం ఈ పువ్వుని ఎండబెడితే ఇట్నం అవుతుందా? ఎండబెడితే ఇట్నం అవుతుంది అంటే అది చల్లితే మళ్ళీ మొక్కలు వస్తాయి. ఆ మొక్కలు తీసి మేము నాటుకుంటాం. బాబు 10 రూపాయలు కిలో కన్నా ఇక్కడ ఆసామి ఉన్నాడు, అడుగుదాం. ఏం రేట్? ఏమేమి తెచ్చినావే? 50-60 రూపాయలు. కాదు ఏం తెచ్చినావు? చామంతి హాస్టల్. చామంతి ఎట్లా మీరు? అది 50-60. 50-60 హాస్టల్ 50-60. మరి గిట్టుబాటు అవుతున్నాయి రేట్లు? గిట్టుబాటు అయితలేదు. అయితలేవా? ఏ ఊరికైనా వచ్చారు మీరు? దుర్గం చెరువు.
దుర్గంపేట మోహన్పేట మండల్ వికారాబాద్ డిస్ట్రిక్ట్. వికారాబాద్. అవును. ఏం గిట్టుబాటు లేదు, ఏం లేదు. ఈసారి మొత్తం లాస్ ఉంది, అంతా లాసే ఉంది. 2 ఎకరాలు వేసినాము, ఆ గిట్టుబాటు కూడా వెళ్ళలేదు, అది అంతా లాసే ఉంది. పెళ్లిళ్ళను పెళ్లికి కూడా ఏం రేట్ లేదు ఈసారి, ఏం పెళ్లికి కూడా ఏం రేట్ లేదు ఈసారి, అంతా లాసే ఉంది ఈసారి. మరి ఎట్లా మీకు ఇట్లా అయితే మరి ఆశ వస్తాయేమో అని వేసినాం, ఆశగానే ఏం వస్తలేవు సార్, డబ్బులు అంతా లాసే ఉంది. లాసే. ఇవి ఎన్ని సంవత్సరాలు చేస్తున్నాయి పూల పంట? 20 ఏళ్ళ సంది చేస్తున్నారు. పాత మార్కెట్ నుంచి వస్తున్నా నేను, కాకడ పొట్లాలు తెస్తుంటే అవి అయితే ఇప్పుడు మొత్తం ఎవరు కొంటలేరు, అవి మొత్తం తీసేసినాం. అవి అయినాక గులాబీ వేసినాం, గులాబీ కూడా 20 రూపాయలు, 10 రూపాయలు, 20 రూపాయలు కిలో ఉంది. చామంతి వేసినాం, హాస్టల్ వేసినాం, దీనికి కూడా వస్తాయేమో అనుకుంటే ఆశకు దీనికి కూడా అన్ని ట్రై చేసినాం. నేను 20-25 ఏళ్ళు నేను కాబట్టి లాభం ఉంది. ఇంత ఒక 3 సంవత్సరాల కింద మస్తు దిగుబడి ఉండే, అంటే పెట్టుబడి ఎక్కువైంది, రైతులు ఎక్కువైపోయారు, కొనేటోళ్ళు తక్కువైపోయారు. ప్లాస్టిక్ బయట మాల్ వస్తుంది, పార్సల్ మాల్ వచ్చి ఇక లోకల్ రైతులకు దెబ్బ పడుతున్నది. ఆ పార్సల్ మాల్ బయట మాల్ రాకపోతే ఇక లోకల్ మస్తు అవుతుంది, సరిపోతుంది, రేట్ వస్తుంది. బయట దళారాలు సైడ్లు ఉన్నారు, వాళ్ళు తెచ్చి ఇక్కడ మొత్తం లాజ్ చేస్తున్నారు, లోకల్ రైతులను లాజ్ చేసేస్తున్నారు. అంటే అక్కడ నుంచి తెప్పిస్తే వాళ్ళ కమిషన్ మీద ఇస్తారు, వాళ్ళు ఎంత అమ్మినా వాళ్ళకు 20 అయినా కట్టిస్తారు. మాకు లోకల్ రైతులకు ఇక్కడ దెబ్బనే. ఎట్లా అమ్మినా అవి? 200 కిలో ఇది. 200 కిలోనా? ఇవి ఎట్లా మీరు ఇక్కడ షాపా రైతులు మాకు ఇస్తారు, మీకు ఇస్తారు? మాది షాప్. మీరు షాప్, మీరు అమ్మినందుకు కమిషన్ తీసుకుంటారు. కమిషన్ ఇస్తారు. ఎక్కడి నుంచి వచ్చినాయనా? ఇది గుంటూరు నుంచి వచ్చింది. గుంటూరు లెక్క. ఎట్లా ఈ రోజు రేట్లు మంచిగా అమ్ముతున్నాయా? మంచిగా అమ్ముతుంది, తగ్గింది రేటు, నిన్నటికి ఈనాటికి తగ్గిందా? నిన్న 300 అమ్మినాం. నిన్న 300 అమ్మింది, ఇలా 150-200. 150-200 ఇప్పుడు ఇలా 150. ఓకే. ఫ్రెండ్స్ ఇక్కడ గరక గడ్డి కూడా అమ్ముతున్నారు, తీసుకోవచ్చు. ఎట్లా ఏం రేట్ అమ్ముతున్నా? 10కి 5. 10 రూపాయలకి 5. ఏం చేస్తారు ఈ గడ్డి? గణేషునికి వాడతారన్న. గణేషునికా? రైట్. ఎట్లా ఈ ఫ్లవర్స్ ఎట్లా? 10 రూపీస్ ఒకటి. 10 రూపీస్ ఈచా? ఒకటి 10 రూపాయలు అంటే చూసుకోవచ్చు. అన్ని కాకడాలు చూసుకోవచ్చు, అల్లినాయి. సో అల్లిన కాకడ మల్లెలు అంటారు ఇవి. ఏడికెన్ తీసుకొచ్చినారు, ఏం రేట్ పోతున్నాడు కదా మన? ఏడికెన్ తీసుకొచ్చిరా ఇవి? అలా బెంగళూరు. ఇది ఇంత లెంత్ ఉంది కదా, ఇది మొత్తం 100 రూపీస్ అంట. చూసుకో, దీంట్లో చాలా ఎన్ని మూరలు ఉంటాయి? కితా మూర ఇస్మే 10 మూరలు, 20. సో దీంట్లో మొత్తం 20 మూరలు ఉంటాయండి. చూసుకోండి, 20 మూరలు ఉంటాయంట. సో ఇది కేవలం 100 రూపీస్ ఈచ్ వన్. చూసుకోండి, మొత్తం కమకమరాలు ఉన్నాయి, అల్లినే ఉన్నాయి, కుల్ల ఉన్నాయి. అన్నీ అల్లినే ఎట్లానా, కుల్ల ఎట్లానా? అల్లినే 100 రూపాయలు, కుల్ల 300. 300 కిలో. రైట్. ఇది 100 రూపీసా? రైట్. చూసుకోవచ్చు, ఇది 100 రూపీస్ అంట. ఇలా ఎన్ని మూరలు ఉంటాయన్నా? 8 మూరలు ఉంటాయంట, 100 రూపీస్ అంట. అనేవి ఏం పేరు అన్న ఫ్లవర్ పేరు? ఓడామల్లి. ఓలా మల్లి. ఎట్లా కేజీయో? ఎట్లా కేజీ కాదు, ఒకటి పీస్ ఉంటుంది. ఒకటి 120. ఓకే. ఎక్కడి నుంచి వస్తాయి అనేవి? బెంగళూరు నుంచి వస్తుంది. బెంగళూరు. ఇక్కడ లోకల్ ఉన్నాయి అవి? లోకల్లో. ఇవి దేనికి యూజ్ చేస్తారు ఎక్కువ? డెకరేషన్. ఓకే. రైట్. చూసుకోవచ్చు, ఇది చూసుకోవచ్చు, డిఫరెంట్గా ఉంది ఫ్లవర్ కూడా. ఇది 150-120 రూపీస్ ఒక పీస్ లెక్క అమ్ముతున్నాను. చూసుకోవచ్చు, ఇది ఐశ్వర్య ఫ్లవర్ అంట, 100 రూపీస్ పర్ కేజీ. చూసుకోవచ్చు, ఐశ్వర్య ఫ్లవర్. అరటి చెట్లు కొమ్మలు కూడా అమ్ముతున్నారు చూడండి. సో ఈ డెకరేషన్కి సంబంధించినవి ఉన్నాయి మొత్తం. అడుగుదాం, తోరణాలు ఏం రేటు పోతున్నాయి మొత్తం. ఇవో అరటి ఆకులు అండ్ చిన్న అరటి చెట్లు కూడా ఉన్నాయి, ఇవి కూడా ఉన్నాయి. చూసుకోవచ్చు, ఇవి డెకరేషన్ యూజ్ చేస్తారు, తోరణం లాగా. ఏం రేటు పోతున్నాయి అడుగుదాం. అన్న ఎట్లా అమ్ముతురా ఇవి? 250 కట్ట అన్న. ఎన్ని ఉంటాయి? 50 పీసులు ఉంటాయి. 50 పీసులు 250 కట్ట. ఇవి ఎట్లా ఆకులు? ఆకు 5 రూపాయలు ఒక ఆకు ఉంటుంది. ఒక్కో ఆకు 5 రూపాయలు. రైట్. ఈ కొమ్మలు ఉన్నాయి కదా, ఇవి కొమ్మలు 100 రూపాయలకి 4. 100 రూపాయలకి 4. ఈ కట్టేసి ఉన్నాయి కదా ఆల్రెడీ, దాంట్లో 4 పీసులు ఉంటాయి. 4 పీసులు ఉంటాయా? ఓకే. ఇక్కడ ఇవి చిలుకలు ఉన్నాయి, రామచిలుకలు. 25 రూపీస్ ఈచ్ వన్. 25 రూపీస్ ఈచ్ వన్. ఈ తామర పువ్వులు 15 రూపాయలు ఒకటి. ఇప్పినవి కూడా ఉన్నాయి కదా, ఇప్పినవి ఎంత? ఇప్పినవి 20 రూపాయలు, మొగ్గలు 15 రూపాయలు. మొగ్గలు 15, ఇప్పినవి అయితే 20 రూపాయలు. ఓకే. ఇవి ఎట్లానా కట్టవి? 100 రూపీస్. అచ్చా, ఇది జిప్సీయా? 100 రూపీస్ ఒక కట్టనా? ఓకే. ఎక్కడి నుంచి వస్తాయి అనేవి? బెంగళూరు నుంచి వస్తాయా? ఇది చూసుకోవచ్చు, డెకరేషన్ యూజ్ చేస్తారు. 100 రూపీస్ ఒక కట్టనంట. చూసుకోవచ్చు. రైట్. ఇక్కడ గులాబీ, సో రోజ్ ఫ్లవర్స్ బొకే కూడా ఉన్నాయి. చూసుకోవచ్చు, ఇది 150 అనేది 120 రూపీస్ అంట ఈచ్ బొకే. 120 రూపీస్ లోకల్ గులాబీ. సో మార్కెట్ స్టార్టింగ్ ఉంది కదా, స్టార్టింగ్లోనే ఇక్కడ వస్తుంటే లెఫ్ట్ సైడ్ ఇక్కడ మొత్తం డెకరేషన్కి సంబంధించినవి ఉంటాయి. అక్కడ మనం లోపలికి పోతే అన్ని ఫ్లవర్స్ ఉంటాయి. ఇక్కడ ఈ లైన్లో ఓన్లీ కేవలం డెకరేషన్గా ఉంటుంది. చూసుకోవచ్చు, అన్ని డెకరేషన్ ఉంటాయి ఇక్కడ మొత్తం. ఇగో బొకే టైప్ అయితే పెట్టినట్టు అన్ని ఫ్లవర్స్ ఉన్నాయి, అన్ని కలర్స్ ఉన్నాయి. చూసుకోవచ్చు, పింక్, ఎల్లో, క్రీమ్, రెడ్ కలర్, వైట్ కలర్, అన్ని కలర్స్ ఉన్నాయి. ఇక చూసుకోవచ్చు. ఇంకా చూద్దాం లోపల పోయి కూడా. సో ఇక్కడ చూడండి, మొత్తం వైట్ అండ్ కంప్లీట్ ఎల్లో కలర్. ఇక కట్టలు లెక్క అమ్ముతుంది. ఇక మొత్తం కట్టలు ఉన్నాయి. బ్లూ కలర్ బాగున్నాయి. ఇక అన్నీ డెకరేషన్ యూజ్ చేస్తారు.
బాబా ఇవి చూసుకోవచ్చు, ఇవి సూపర్ ఉన్నాయి. ఇక బాగున్నాయి చూసుకోవచ్చు. ఇక మొత్తం బాగా కట్ట ఎంతో అడుగుదాం అని. ఎంతైనా కట్టేది ఒకటి 100 రూపీస్ అన్న. ఏది తీసుకున్నా 100. ఇది ఏది తీసుకున్నా 100 రూపీస్ అంట చూసుకోవచ్చు. ఈచ్ వన్ 100 రూపీస్. ఇగో బాగున్నాయి, 100 రూపాయలు అంటే ఒక కట్ట. ఈ ఆకెట్లన్నా 50 రూపాయలు. దీన్ని ఏమంటారన్నా? లీవ్స్. ఓన్లీ ఆకని అంటారు దాన్ని. 100 రూపీస్ ఈచ్. ఇది 50 రూపీస్. ఇది 50 రూపీస్. 50 రూపీస్. ఒక అక్కడ కూడా ఉన్నాయి కదా అవి. అది కూడా 50. సరే ఇక్కడ తీసుకోవా. రైట్, ఇది కూడా 50 రూపీస్ అంట. డెకరేషన్ యూజ్ చేస్తారు. రైట్, ఇదిగో ఇది 50 రూపీస్ అంట, ఇది 50 రూపీస్ అంట. ఇవి మాత్రం 100 రూపీస్ తీసుకోవచ్చు. ఇగో ఇది ఈచ్ వన్ 50 రూపీస్ అంట. సో ఇది కూడా 50 రూపీస్ అంట. ఇవి డెకరేషన్కి యూజ్ చేస్తారు. రైట్, ఇది కూడా ఉన్నదండి. ఇది చూడడానికి మన కర్రపాకు లాగా ఉంటుంది, చూసుకోండి, కర్రపాకు చెట్టు లాగా ఉంటుంది. బట్ ఇది కూడా డెకరేషన్ యూజ్ చేస్తారు. సో ఇది కూడా డెకరేషన్ సంబంధించిన అన్నీ ఈయన దొరుకుతాయి. ఈయన తీసుకొని పోతారు. డెకరేషన్ చేసే అన్నీ తక్కువనే ఉంటాయి. డెకరేషన్ అని ఏం రేట్ అన్న? ఇది 100 రూపీస్. 100 రూపీస్. ఓకే, ఎక్కడి నుంచి వస్తాయన్నా? బెంగళూరు నుంచా? ఓకే, చూసుకోవచ్చు. అన్నీ ఏ కలర్ అయినా అంతేనా? రైట్, చూసుకోవచ్చు. ఏం పేరు అంటారన్న ఇవి? గ్లాడియో. రైట్, చూసుకోవచ్చు. 100 రూపీస్ అంట ఈచ్ వన్. దీంట్లో మనకు పింక్ ఉంది అండ్ ఎల్లో కలర్ కూడా చూసుకోవచ్చు. ఈచ్ వన్ ఒక కట్ట 100 రూపీస్. ఇట్లా పార్సల్ వస్తాయి వీళ్ళకి దూరం నుంచి, బెంగళూరు నుంచి. సో అట్లా చాలా లాంగ్ నుంచి వస్తాయి ఇట్లా కాటన్ బాక్స్లలో. వీళ్ళు తీసుకొని ఇట్లా అయితే అమ్ముతారు. చూడండి, ఇట్లా బయట పెడుతున్నారు. అన్న ఏం ఫ్లవర్స్ అన్న వీటి పేరు? ఏం పేరు? కిషాంతం అండి. కిషాంతం. ఎట్లా అన్న ఒకటి? 250 ఒకటి. రైట్, ఇవి కిషాంతం అంట, 250 ఒకటి. చూసుకోవచ్చు. సో పేర్లు కూడా వెరైటీగా ఉన్నాయి. ఇవి పూల పేర్లు కొన్ని నాకు పలకని కూడా వస్తలేదు. రైట్, చూసుకోవచ్చు. ఇది ఇందాక చూసినాం కదా, 100 రూపీస్ ఈచ్ వన్. ఇక్కడ స్టార్టింగ్లోనే సో ఇక్కడ మొత్తం షాపులు అయితే ఉంటుంది చూడండి. ఇవన్నీ ఫ్లవర్ డెకరేషన్ దండలు. సో దండలు అమ్మే వాళ్ళు అన్ని షాపులు ఉంటాయి. సో షాపులు మొత్తం పూలదండలు అల్లుతున్నారు ఇక్కడ నుంచి అక్కడి వరకు. సో ఒక పూలదండ అల్లితే ఎంత తీసుకుంటారు అడుగుదాం. అన్న వాళ్ళు ఉన్నారు. అన్న ఒక దండ అల్లితే ఎంత తీసుకుంటారన్నా? 100 రూపీస్. 100 రూపీసా? అంటే పూలు తెచ్చియాలా మీవేనా? పూలు మాయే మీవేనా? ఒక దండకు 100 రూపీస్. ఇక్కడ పెళ్లి కూతురికి జడ ఉంటాయి కదా, చూడ అల్లుతున్నారు అన్న. అన్న ఎంత అనేది? 600. 600. ఓకే. సో మీరు ఏ టైం నుంచి ఏ టైం అనుకుంటారా? ఇక్కడ ఇక 3 గంటల వస్తాను నేను. మార్నింగ్ 3కి వస్తారు. ఏ టైం వరకు ఉంటారు? మళ్ళీ 6 గంటలకి. ఈవినింగ్ 6 వరకు అయితే ఉంటారు. ఓకే అన్న. సో ఇట్లా ఎన్ని రకాల పూలు అల్లుతారన్న మీరు పూలదండలు? ఏది ఏమేమి అల్లుతారు పూలదండలు మీరు? అన్నీ. ఇప్పుడు పెళ్లి కూతురు వేసుకుంటారా? పెళ్లి కొడుకు పెళ్లి కూతురు అవి ఎంత ఉంటాయన్నా? అది 6,000. 6,000. అవి ఏం ఫ్లవర్ యూజ్ చేస్తారు దాంట్లో? పెటల్స్. ఉన్నాయి అవి ఇక్కడ? ఉన్నాయి కదా. రైట్, ఇవి రైట్. ఇవి ఎంత ఇప్పుడు ఇక్కడ అల్లి పెట్టినారు కదా? ఇది 1000 రూపాయలు. 1000 రూపాయలా? ఓకే. ఇంకా కాస్ట్లీగా ఉంటాయి కదా అవి? ఇది 1500. ఇది 1500. రైట్. ఓకే. ఇంకా లోటస్ ఫ్లవర్ తోటి కూడా చేసినవి ఉంటాయి కదా ఇంకా? లోటస్ అంటే 3000. 3000 రూపాయలు తీసుకుంటారా? రైట్, చూసుకోవచ్చు. మొత్తం అయితే ఇట్లా ఈ రోజ్ ఫ్లవర్స్ ఉంటాయి కదా, అవన్నీ మొత్తం రెక్కలన్నీ విడదీసి ఇట్లా చేస్తున్నారు చూడండి, అల్లుతున్నారు. జిప్సీ. ఓకే, ఇదెంతనా జిప్సీ మాల అల్లితే? 5,000 అవుతాయి. ఓకే, రెండు కలిపి ఒకటా? రెండు కలిపి 5,000 జిప్సీ మాల. చూస్తున్నారు కదా, ఈ చిన్నగా ఉన్నాయి కదా వైట్ కలర్, దీన్ని మొత్తం ఒక్కొక్కటి ఫ్లవర్ విడదీసి అల్లుతారు. సో వీళ్ళు కొన్ని అయితే రెడీమేడ్గా అయితే చేసి పెడతారు. చూసుకోవచ్చు, రెడీమేడ్లో చేసి పెడతారు. మీకు ఇంకా కావాలనుకుంటే మీరు వచ్చి ఆర్డర్ ఇస్తే కూడా. రైట్, ये क्या फ्लेवर है भैया? ఏం ఫ్లేవర్? తెలుగు వస్తుందా? नहीं तेलुगु नहीं, हिंदी आता। ये क्या फ्लेवर है? ये बम्बई मल्ले। अच्छा, मल्ले, बम्बई मल्ले। हाँ, बम्बई मल्ले। ओके, बम्बई से आते हैं क्या ये? बम्बई से आता है। अच्छा, ये कैसे भैया ये माला कितना? ये जो सो शादी का माला, पूजा के लिए अलग अलग सोप का रेट अलग अलग रहता। अच्छा। आपको कोसा होना है। ये माला है ना अभी रेडी करे ना, ये कितना? ये वाला आपको जो सो कम से भी कम 2,000 रुपये का माला रहता। 2,000 रुपये? हाँ। अच्छा। ये उधर भी है ना बड़ा वाला? हाँ, ये मोटा वाला है। ये क्या है, मंडपम के लिए। अच्छा, डेकोरेशन। हाँ, डोर के लिए। अच्छा। घर प्रवेश के लिए जो डेकोरेशन रहता है ना, उसके लिए यूज होता है वो। अच्छा, ये क्या फोन करना आपको बुक करने के डायरेक्ट रेडीमेड? फोन करे तो भी मिलता, डायरेक्ट आए तो भी मिलता। अच्छा, लेकिन डायरेक्ट आए तो तैयार नहीं रहता। ओके। फोन करे तो तैयार करके रखते। अच्छा, एडवांस डालना पड़ता। अच्छा। बोलो।
मोबाइल नंबर बोला आपका नंबर मोबाइल नंबर 8790 ఓకే 746 ఓకే 987. ఓకే ఓకే రైట్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు కదా. సో మీకు పూలదండలు కావాలనుకుంటే సో అన్న వాళ్ళకి ఫోన్ చేయండి, వాళ్ళు మీకు అల్లిస్తారు. సో వీళ్ళు మీకు వాట్సాప్లో ఫోటోలు కూడా పెడతారు, మీకు ఎట్లా కావాలో రిఫరెన్స్ అట్లా ఫోటోలు ఇస్తే వీళ్ళు అల్లి పెడతారు. అండ్ ఇక్కడ మనకు గజమాలలు ఉంటాయి కదా, ఇవి డోర్కి ముంగడ తోరణాలలాగా అండ్ డెకరేషన్కి మనం చూస్తూ ఉంటాం, పెద్ద పెద్ద మండపాలకు ముంగడ కడతారు చూడండి. సో ఇది వీలైతే దీన్ని గజమాల అంటారు కదన్నా, ఏమంటారు? గజమాల. చూడండి వీళ్ళు ఇట్లయితే అల్లి పెడతారు మనం, చూడండి. సో మీరు ఫోన్ చేయండి, వాళ్ళు మీకు వాళ్ళకి ఎంతో కొంత అడ్వాన్స్ చేస్తే వాళ్ళు మీకు రెడీ చేసి అయితే పెడతారు. రైట్, చూడండి. సో ఇక్కడ కూడా రెడీ చేస్తున్నారు అన్న. ఇదేం మాలన్నా? జిప్సీ మాల. జిప్సీ మాలనా? ఇది ఎంత అన్న? ఇది 4000 పేర్. 4000 పేర్ అంటే 2000కి ఒకటి ఈచ్ వన్ 2000. రైట్ రైట్, ఒకటి 2000. సో రెండు తీసుకుంటే 4000 రెడీ చేస్తున్నారు. చిన్నగా ఈడ కూడా అల్లుతున్నారు. సో ఎట్లానా ఈ మాల ఒకటి? ఇది 150 ఒకటి. 150 మొక్కలు ఉన్నాయి. ఇది ఓకే ఓకే ఓకే. ఇది ఏం ఫ్లవరు? ఇది వైట్ చామంతి, పేపర్ వైట్ చామంతి. మండప్ కూడా. అచ్చా, ఇవి మండపం యూజ్ చేస్తారా? మండప్. ఓకే ఓకే. ఎట్లా సంగారెడ్డి కస్టమర్ ఫోన్ చేసి చెప్పిండా? కస్టమర్ పర్మనెంట్ కస్టమర్ ఉన్నాయి. ఈవెంట్ మేనేజ్మెంట్ వాళ్ళు, డెకరేషన్ చేసే వాళ్ళు. అచ్చా, వాళ్ళు ఫోన్ చేసి చెప్తే మీరు అల్లిగా పెడతారా? అచ్చా, ఇక చూసుకోవచ్చు ఫ్రెండ్స్. సో వీళ్ళందరూ మండపాలకు సంబంధించిన ఫ్లవర్ డెకరేషన్ అయితే చేస్తున్నారు. సో ఫోన్ చేసి చెప్తే మీ నెంబర్ చెప్పండి అన్న. ఇది ఎవరికైనా యూజ్ అవుతుందా? మీ నెంబర్ చెప్పండి. నెంबर बोल आपका, वीडियो देखते ना उन्हें कॉल करते हो आपको. 6305 ఓకే 40 ఓకే 9887. ఓకే. ఎనీ టైం. రైట్. సో ఎప్పుడైనా ఫోన్ చేసి. ఓకే రైట్. సో ఇట్లా ఇవి డెకరేషన్కి చూసుకోవచ్చు. ఇట్లా సో డెకరేషన్కి సంబంధించిన అన్ని వీళ్ళైతే అల్లుతున్నారు. ఇది వికారాబాద్ భయ్య? సంగారెడ్డి. రైట్ రైట్. ఇది సంగారెడ్డి కస్టమర్. సంగారెడ్డి చౌరస్తా కస్టమర్. సో ఫంక్షన్ పేరు కూడా చెప్తున్నా. సో ఇట్లా ఫంక్షన్ హాల్లో వాళ్ళు కూడా డైరెక్ట్ పంపిస్తారా మీరు? రైట్ రైట్, చూసుకోవచ్చు. అచ్చా అచ్చా, రెగ్యులర్ కస్టమర్ ఉంటారు సీజన్ లాగా. రైట్, చూసుకోవచ్చు. అచ్చా అచ్చా, సీజన్ ఉంటేనే వస్తారు. రైట్ రైట్, చూసుకోవచ్చు. మీకు కావాలంటే అన్న నెంబర్ చెప్పింది కదా, సో డిస్ప్లేలో కూడా ఇస్తాను నేను. అప్పుడు మీరు ఫోన్ చేసి ఆర్డర్ చేయించుకోవచ్చు. రైట్, ముందే ఒక రోజు ముందు చెప్తే సరిపోతుందా? ఒకరోజు వన్ డే బిఫోర్. రైట్, ఒక రోజు ముందు వాళ్ళకి చెప్తే వాళ్ళు రెడీ చేసి పెడతారు. ఓకే. యా ఫ్రెండ్స్, చూసారు కదా. సో గుడి మల్కాపూర్ ఫ్లవర్ మార్కెట్. సో మార్కెట్ ఆల్మోస్ట్ మొత్తం అయితే తిరిగిన. సో మంచి డీటెయిలింగ్ అయితే రైతులతో కూడా మాట్లాడించడం జరిగింది. సో వీడియో లాస్ట్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. సో చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారు. మీ సపోర్ట్ ఇట్లనే కంటిన్యూ చేయండి. అండ్ నెక్స్ట్ ఇంకా ఏ మార్కెట్కి పోయి ఎక్స్ప్లోర్ చేయాలో అది కూడా మీరు కామెంట్ చేయండి. సో వీడియోస్ చాలామంది చూస్తున్నారు, మంచి వ్యూవర్షిప్ వస్తుంది, కానీ ఎవరైతే సబ్స్క్రైబ్ చేయట్లేదు. సో మార్కెట్లకు సంబంధించిన వీడియో మినిమం 1,00,000 అనేది చూస్తున్నారు. బట్ మన ఛానల్కి ఇంకా 15,000 మంది సబ్స్క్రైబర్స్ మాత్రమే ఉన్నారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. మీరు సపోర్ట్ చేస్తే ఇంకా మంచి మంచి వీడియోలు అయితే మేము ముంగడికి తీసుకొస్తాం. సో వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నా. సో ఎట్లుందని కూడా మీరు కామెంట్ చేయండి. సో నెక్స్ట్ వీడియో కలుద్దాం. థ్యాంక్ యూ, నమస్తే, లవ్ యూ ఆల్, బాయ్ బాయ్.